వైసీపీ వ్యూహం బెడ్స్ కొట్టింది. ప్రజల దృష్టిలో టీడీపీని దోషిగా నిలబెట్టాలని చేసిన ప్రయత్నం బూమ్రాంగ్ అయింది. పీఏసీ ఎన్నికల్లో పోటీకి సంబంధించి వైసీపీ పన్నిన వ్యూహం విఫలమైంది. దీంతో పోటీ చేయడం ఎందుకు, పోలింగ్ను బహిష్కరించడం ఎందుకు అన్న ప్రశ్న వైసీపీ వర్గాల్లోనే మొదలైంది. ఏపీ అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా పీఏసీ, అసెంబ్లీ అంచనాల కమిటీ, పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీలో సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగాయి. పీఏసీ 12 మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండగా 13 మంది నామినేషన్ వేశారు. అసెంబ్లీ నుంచి 9, మండలి నుంచి 3 సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. అయితే అసెంబ్లీలో సభ్యులు ముందుగానే టీడీపీ పీఏసీ చైర్మన్ పదవిని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులకు ఇవ్వాలని నిర్ణయించింది. గురువారం ఉదయం పీఏసీకి పోటీ చేయాలని వైసీపీ నిర్ణయించి పెద్దిరెడ్డితో నామినేషన్ వేయించింది. బలం లేకున్నా వైసీపీ బరిలోకి దిగటంతో పీఏసీ సభ్యుల పదవులకు ఎన్నిక అనివార్యమైంది. అసెంబ్లీలో 164 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే బండారు శ్రావణి పోలింగ్ కు హాజరు కాలేదు. దీంతో హైకమాండ్ సీరియస్ అయింది. ఓట్ల లెక్కింపులో జనసేన, బీజేపీ, టీడీపీ తరపున పోటీ చేసిన 10 మంది సభ్యులు ఎన్నికయ్యారు. కౌన్సిల్ నుంచి 2 సభ్యులను వైసీపీ బరిలోకి దించింది. అయితే ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వటం ఆనవాయితీగా వస్తుందని, ఆ సంప్రదాయానికి టీడీపీ తిలోదకాలు ఇచ్చిందని వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. కనీసం సభా సంప్రదాయాలను కూడా గౌరవించడం లేదని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యులకు అవకాశం కల్పించాల్సిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని అధికారంలో ఉన్న సభ్యులకే ఇవ్వడం అనేది ఇంతవరకు జరగలేదు. ప్రతిపక్ష నాయకుడి హోదా లేని పార్టీలకే ఈ పీఏసీ చైర్మన్ పదవిని ఇస్తా వచ్చారు. మాకు అధికార బలం ఉన్నా కూడా మేము తీసుకోకుండా ఏదైతే 1967 నుంచి ఈ ఆనవాయితీగా వస్తూ ఉందో ఆ ఆనవాయితీ ప్రకారం మేము ఆ రోజు పైవల కేశవ్ గారిని నియమించడం జరిగింది. సహజంగా పీఏసీ సభ్యులుగా ఎన్నికవ్వాలంటే ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాబలాల ప్రకారం ఒక్కో సభ్యుడికి 19 ఓట్లు రావాల్సి ఉంది. కానీ వైసీపీకి అసెంబ్లీలో 11 మంది సభ్యులు మాత్రమే బలం ఉంది. బలం లేకుండా బరిలో దిగిన గెలవలేమనే ఉద్దేశంతో పోలింగ్ ను బహిష్కరించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మాజీ సీఎం జగన్ శుక్రవారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో బెంగళూరులోని యలహంక ప్యాలెస్ కు బయలుదేరి వెళ్లారు. ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి మరికొంతమంది అసెంబ్లీకి వచ్చి మీడియా పాయింట్ లో మాట్లాడి వెళ్లిపోయారు. సభ్యుడిగా ఎన్నికైతే ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వటమా లేదా అనేది టీడీపీ అప్పుడు నిర్ణయం తీసుకుంటుందని, అంతేకాని అసలు సభ్యుడిగానే ఎన్నిక కాకుండా పీఏసీ చైర్మన్ పదవి ఎలా ఇస్తారని టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. సభా సంప్రదాయాలను టీడీపీ గౌరవించడం వల్లే శాసనసభ గౌరవ సభగా మారిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అసలు ఎందుకు పోటీ చేశారు, మళ్లీ ఎందుకు బాయ్కాట్ చేశారో చెప్పాల్సిన బాధ్యత జగన్ రెడ్డితో పాటు వైసీపీ నేతలపై ఉందని చెప్పారు. నీకు బలం లేదు, ఎందుకు బాయ్కాట్ చేశావు? బలం లేదు, బలం లేకపోతే కమిటీలు రావు. నాకు ప్రతిపక్ష హోదా కావాలి అన్నావు. అసలు ప్రతిపక్షాన్ని గౌరవించావా? శాసనసభలో ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇచ్చావా? మాట్లాడనిచ్చావా? నువ్వు ఒక పిరికి సన్యాసివి, అసెంబ్లీని ఫేస్ చేయలేవు. ఇలాంటి పిరికివాడు ఒక రాజకీయ పార్టీ నేతగా ఉండటం దురదృష్టకరం. ఏపీ అసెంబ్లీలో శాసనసభ సమావేశాలు నిరవధిక వాయిదాకు ముందు స్పీకర్ అయ్యన్న పాత్రుడు పీఏసీ సభ్యులుగా టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన వారు ఎన్నికయ్యారని ప్రకటించారు. అయితే వైసీపీ నేతలు నామినేషన్ వేస్తే టీడీపీ పిలిచి పీఏసీ చైర్మన్ పదవి ఇస్తుందని భావించారని ముందుగా మాట్లాడకుండా వైసీపీ నేతలు వ్యవహరించిన తీరును టీడీపీ సీరియస్ గా తీసుకుంది. ఎన్డీఏ కూటమి పక్షాల ఎమ్మెల్యేలు అందరికీ శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల వరకు మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం జరిగింది. చివరకు ఎమ్మెల్యేలు అందరూ ఓటింగ్ లో పాల్గొనగా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఓటింగ్ లో తడబడ్డారు.